ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లో ఇన్ని వన్ సెకండ్ సో యాక్చువల్లీ మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. సో యాక్చువల్లీ బయట ఉండి ఇన్ని రోజులు అబ్జర్వ్ చేసి బయట ఏం జరుగుతుందో మీకే ఇంకా క్లియర్గా తెలుసు నాకంటే. నాకు జస్ట్ కొద్ది గంటలే అయింది అసలు బయట ఏం జరుగుతుందని. సో ఇంకా కంప్లీట్గా డైజెస్ట్ కూడా అవ్వలేదు. ఏం జరుగుతుందన్న విషయం నాకు ఇంకా క్లారిటీ కూడా కంప్లీట్గా రాలేదు. నేను మళ్ళీ దీని మీద నేను ఇంకా క్లియర్గా నాకు క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మంచి ఒపీనియన్ ఇవ్వగలుగుతా. సో ఐఎమ్ బీయింగ్ జెన్యూన్. మీకు నిజంగా నేను విన్నర్ అనిపించుంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ. ఎందుకంటే మీ అందరూ చాలామంది మీడియాలో వచ్చింది కానీ యూట్యూబ్లో కానీ నేను సోషల్ మీడియానే చూస్తున్నా. ఇంకా అందరినీ కలవలేదు, ఏం జరుగుతుందన్న విషయం బయట నాకు తెలియలేదు. జస్ట్ కొద్ది గంటలే అయింది కాబట్టి నేను ఈరోజు మార్నింగే వచ్చిన, అప్పుడు ఫోన్ కూడా ఇవ్వలేదు నాకు. సో నేను విన్నర్ అని అనుకున్న వాళ్ళు, నేను విన్నర్ అవుతా అని నమ్మిన వాళ్ళు, ఎస్ ఐఎమ్ ఏ విన్నర్ ఇన్ యువర్ హార్ట్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే మీరు నమ్మిండ్రు కాబట్టి. సో ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డబ్బు కన్నా కప్పు కన్నా ప్రేక్షకులు వాళ్ళ ప్రేమే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. వాళ్ళు ఇచ్చే రెస్పెక్టే ఎక్కువ ఇంపార్టెంట్ నాకు. సో అది నేను గెలుచుకున్న ఏ ఎక్స్టెంట్ వరకు నాకు ఇంకా తెలీదు, మీకే తెలియాలి. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అంటే సో యా వినిపిస్తుందా? సారీ, మీ తీసుకుంటే బాగుండేది అని కొంతమంది భావిస్తున్నారు, దానికి నా అభిప్రాయం. అంటే నేను యాక్చువల్లీ ఎప్పుడైనా గెలుపు కోసం పోరాడే వ్యక్తిని. అండ్ ఓటమిని ఎప్పుడు నేను అది ఓడిపోయినా సరే కానీ నేను ఓటమిని యాక్సెప్ట్ చేసి నేను ఎక్కడ ఆగిపోవాలి అని ఎప్పుడూ అనుకోలేదు లైఫ్లో. సో డబ్బు కానీ లేకపోతే ఇంకోటి మరొకటి కానీ ఏది ఆ గెలుపుని కొనలేదు. అందుకే నేను గెలుస్తానేమో అన్న చిన్న నమ్మకం, ప్రేక్షకులు నన్ను గెలిపిస్తారేమో అన్న చిన్న నమ్మకం, నేను ఎంచుకున్న మార్గం మీద చిన్న నమ్మకం. సో ఒక్కడనే నిలబడి నేను ఎండ్ వరకు ఆడాలని అనుకున్నా, ఒక్కడనే నిలబడ్డా. సో ఎవరిని నేను డిసప్పాయింట్ చేయదలుచుకోలేదు. అండ్ నేను అలాంటి పర్సన్నే కాదు. అంటే డబ్బు మరొకటి ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు, కానీ ప్రేమని మనము చాలా అరుదుగా సంపాదించుకోగలుగుతాం. సో నేను దానికోసమే ప్రజలు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఒమ్ము చేయొద్దని అనుకొని నేను ఆ గోల్డెన్ బ్రీఫ్ కేస్ తీసుకోలేదు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ డింట్ టేక్ దట్ అండ్ ఐఎమ్ హ్యాపీ. అంటే నువ్వు నిజంగా సెకండ్ వస్తావు తీసుకో అని నాకు డైరెక్ట్గా చెప్పున్నా కూడా నేను తీసుకునేవాడిని కాదు. ఎందుకంటే ఓటమిని యాక్సెప్ట్ చేసే పర్సన్ని నేను కాదు. నేను ఎండ్ వరకు పోరాడాలి అని అనుకునే వ్యక్తిని, అంతే. యా మైట్ బి. ఎందుకంటే 100%. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్గా వెళ్ళి టాప్ 2లో లైక్ నాకు ఇంతకుముందు వేరే సీజన్స్లో వచ్చారో లేదో తెలియదు. ఇంకా వచ్చారు ఎప్పుడైనా అట్లా టాప్ 2కి ఎప్పుడు రాలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ వెళ్ళి నేను టాప్ 2లో వచ్చాను అన్నది సో చాలా అరుదుగా జరిగే సిచ్యువేషన్. అండ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ అంటే ముందు నుంచి కొంచెం ఫ్యాన్ బేస్ కానీ లేకుంటే ఓటింగ్ బేస్ కానీ క్రియేట్ అయ్యి లైక్ ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే 100% ఉంటుంది. కానీ నేను వాళ్ళందరినీ కూడా క్రాస్ చేసుకొని అక్కడి వరకు వెళ్ళా కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అచీవ్మెంట్. అంటే లేదు, అంటే నేను నార్మల్ మీనింగ్తో చెప్పింది కొంతమంది డబుల్ మీనింగ్తో అర్థం చేసుకున్నారు. సో దానికి ఏమైంది అన్నది లైక్ నాకు ఇంకా తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే లైక్ మీకే తెలియాలి వాట్ హ్యాపెండ్ అవుట్ సైడ్ అన్నది. నేను దానికి క్లారిఫికేషన్ కూడా నెక్స్ట్ డేనే ఇవ్వడం కూడా జరిగింది హౌస్లో. సో ఐఎమ్ ఇంకా డైజెస్ట్ చేసుకోవాలి, ఇంకా నాకు తెలియదు ఏమేమి జరిగింది అన్న విషయాలు. యా 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 ఏంటండి? ఇన్సైడ్ ఏం ఆలోచించలేదు. లైక్ నేను పడిన కష్టానికి ఫలితం దక్కితే బాగుంటుంది అని చెప్పేసి లైక్ మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉండే, ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉండే. మా పేరెంట్స్ చాలా చిన్న స్థాయి నుంచి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చి
లైక్ చాలా కష్టపడ్డారు. సో వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ప్రూవ్ చేయాలి అని చెప్పేసి నేను నిరంతరం కృషి చేస్తున్న లైఫ్లో. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళు నేను గెలిస్తే హ్యాపీ అవుతారా, లేకుంటే నేను ఓడిపోతే ఏమైనా బాధపడతారా అని ఒక అంటే కైండ్ ఆఫ్ క్లిష్ట పరిస్థితిలో ఉండే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, నేను వాళ్ళ కోసం నిలబడతా, వాళ్ళు నా కోసం నిలబడతారు ఎప్పుడు లైఫ్లో. ఎందుకంటే నేననే కాదు, ప్రతి వ్యక్తికి వాళ్ళ ఫ్యామిలీ అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారని నా మైండ్లో రన్ అవుతూ ఉండే ఆ టైంలో, అంతే. ఆ. నేను యాక్చువల్లీ అది ఎపిసోడ్లో వచ్చిందో లేదో, మణికంఠకి ఎప్పుడైతే ఇంకా అది గ్రీన్ బకెట్ రెడ్ బకెట్ ఇంకా తీయలేదో, మణికంఠ ఎప్పుడైతే వెళ్ళిపోతా అని అన్నాడో, నేను మణికంఠని కన్విన్స్ చేయడానికి ట్రై చేసిన. అది ఎపిసోడ్లో వచ్చిందో రాలేదు నాకు తెలియదు. మణికంఠ, ఒకవేళ రిజల్ట్ నీకు అనుకూలంగా వస్తే నువ్వు ఉండిపో, ఒకవేళ నిజంగా నేను ఎలిమినేట్ అవ్వాల్సి వస్తే వెళ్ళిపోతా అని చెప్పేసి నేను చెప్పినా కూడా, నాకు సార్ గౌతమ్, ఇట్స్ నాట్ యువర్ డెసిషన్, నువ్వు ఆగు, మణికంఠని తన డెసిషన్ తనని తీసుకొనివ్వు అని చెప్పేసి అని మణికంఠని మళ్ళీ అడగడం జరిగింది. మణికంఠ, నేనైతే ఉండలేను సార్, నేను వెళ్ళిపోతా, నాకు ప్రాబ్లంగా ఉంది ఫిజికల్లీ, హెల్త్ వైజ్ కానీ, ఎమోషనల్లీ, మెంటల్లీ నాకు కొన్ని లైక్ ఈవెంట్స్ జరుగుతున్నాయి, కొన్ని సిచ్యువేషన్స్ వస్తున్నాయి, నేను తీసుకోలేకపోతున్నా, ఐ వాంట్ టు గో అని చెప్పేసి అన్నప్పుడు, నన్ను ఇంకా లైక్ ఏం మాట్లాడొద్దని చెప్పేసి ఆపేసినప్పుడు, ఐ రెస్పెక్టెడ్ దే డెసిషన్ అండ్ ఓకే అని చెప్పేసి నేను అనుకున్నా. అండ్ ఎప్పుడైతే నాకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ వచ్చిందో, సో 100% మన జీవితంలో లైక్ ఒక సెకండ్ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎంత లెవెల్ వరకు యూటిలైజ్ చేసుకుంటాం, దాన్ని మనం ఎంత లెవెల్ వరకు నిలబెట్టుకుంటాం అన్నది చాలా ముఖ్యం. సో అక్కడి నుంచి నేను ఇంకా బలంగా నిలబడాలి, నేను వైల్డ్ కార్డ్గా వచ్చిన అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పేసి నన్ను నేను ఇంకా లిమిట్స్కి పుష్ చేసుకొని, ఎక్కడ ఏం లో ఫీలింగ్ ఉన్నా కూడా మళ్ళీ నన్ను నేను పైకి లైక్ నిలబెట్టుకొని, సో గేమ్ ఆడడం జరిగింది. అండ్ మీ ముందు ఇలా నిలబడ్డా. ఆ. అంటే చెప్పలేం కదండి, అంటే ఇప్పుడు ఇట్స్ లైఫ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. బిగ్ బాస్ హౌస్లో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఏ బటర్ఫ్లై ఎఫెక్ట్. అంటే ఒక చిన్న సిచ్యువేషన్కి ఇంకో సిచ్యువేషన్ ముడిపడి ఉంటుంది. సో అలా కాకుండా ఇలా జరుగుంటే ఏమై ఉండేది అన్నది అలా జరిగితేనే మనకు తెలుస్తుంది తప్ప, సో మనం దాన్ని గెస్ చేయలేము, ఊహించలేము.